రాజధానికే కాదు, రియల్ ఎస్టేట్కు కూడా రాజధాని హైదరాబాద్. అవును, తెలంగాణకే కాకుండా దేశంలోని ప్రధానమైన మెట్రో నగరాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మధ్య కాస్త నెమ్మదించింది, కానీ భాగ్యనగరం నిర్మాణ రంగంలో మిగతా మెట్రో సిటీస్తో పోలిస్తే తనదైన బ్రాండ్ను క్రియేట్ చేసుకుంది. భారత్లోని ప్రధానమైన మెట్రో నగరాలతో పాటు అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఏంజల్స్ లాంటి నగరాలతో సైతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పోటీ పడుతుందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ప్రాపర్టీ వాల్యూతో పోల్చి చూస్తే అమెరికాలో సులభంగా స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చునని ఎన్ఆర్ఐలు చెబుతుంటారు. దీన్ని బట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా పటిష్టంగా అభివృద్ధి చెందుతోంది అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ముంబై తరువాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై మెట్రో నగరాలు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధితో పాటు చుట్టుప్రక్కల పట్టణాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ సిటీ తరువాత తెలంగాణలో ఏ నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న పట్టణాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో జోరందుకుంటున్న రియల్ ఎస్టేట్, సూర్యాపేట, సిద్దిపేటలో అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్, తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో నిర్మాణ రంగంలో అభివృద్ధి, కొత్త నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణాలు ఈ నగరాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో ప్రముఖంగా హైదరాబాద్ నగరానికి ఉన్న లొకేషన్ అడ్వాంటేజ్ కారణంగా భవిష్యత్తులో మరింత ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశముందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు భావిస్తున్నారు. భారత్లో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు వాతావరణం, భద్రత, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ, వ్యాపార, నివాసానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రెండు నగరాలు ఎక్కువగా ఐటీ రంగంలో రాణిస్తున్న నేపథ్యంలో శరవేగంగా అభివృద్ధి కనిపిస్తోంది. అయితే తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ అభివృద్ధితో పాటు చుట్టుపక్కల పట్టణాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట్, కరీంనగర్ పట్టణాలు రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వరంగల్ నగరం తెలంగాణలో రెండవ అతిపెద్ద సిటీగా చెప్పొచ్చు. ప్రధానంగా వరంగల్ నగరం 3 పట్టణాలైన వరంగల్, హనుమకొండ, కాజీపేట కలయికగా ఉంది. దీనికి తోడు కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ కారణంగా వరంగల్ పట్టణం భవిష్యత్తులో మరింత ఎక్కువగా విస్తరించనుంది. అటు పారిశ్రామికంగానూ, విద్యాపరంగానూ వరంగల్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ రంగంలో కూడా వరంగల్ పట్టణం టైర్ 2 సిటీలో ముందంజలో ఉందని చెప్పొచ్చు. వరంగల్ సిటీలో ఐటీ టవర్ సైతం నిర్మించగా మరికొన్ని ఐటీ సంస్థల ఏర్పాటుకు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. వరంగల్ సిటీలో అపార్ట్మెంట్స్ సైతం నిర్మిస్తున్నారు. ఖమ్మం తెలంగాణలో వరంగల్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం అని చెప్పొచ్చు. ఖమ్మం నగరం ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉండడంతో పాటు వాణిజ్యపరంగా మొదటి నుంచి బాగా అభివృద్ధి చెందిన నగరంగా ఉంది. రైల్వేతో పాటు రహదారులు, మెరుగైన కనెక్టివిటీతో ఖమ్మం అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా వాణిజ్యపరంగా ఖమ్మం ఎక్కువగా వ్యాపారులను ఆకర్షిస్తోంది. ఈ కారణంగా ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతోంది. మరీ ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ ఖమ్మంలో వేగంగా విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగా ఇక్కడ భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వరంగల్, ఖమ్మం తర్వాత తెలంగాణలో కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కరీంనగర్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చక్కగా రాణిస్తుంది. విద్యా రంగంతో పాటు పారిశ్రామికంగానూ కరీంనగర్ డెవలప్ అవుతుంది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలోనూ కరీంనగర్ క్రమంగా పుంజుకుంటుంది. అనేక కొత్త ప్రాజెక్టులు కరీంనగర్లో ఏర్పాటవుతుండటంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సూర్యాపేట అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇక్కడ భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అటు పారిశ్రామిక రంగంలోనూ ఈ పట్టణం అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుందని చెప్పొచ్చు. ఇక్కడ భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. సిద్దిపేట పట్టణం సైతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. గడిచిన 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కువగా ఇక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో సిద్దిపేట పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ రంగం సైతం వేగం పుంజుకుంటోంది.